కొత్త రోలు తీసుకొచ్చుకుంటే ఎలా సీజనింగ్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. నమస్తే పీపుల్. ముందుగా అయితే రోల్ ని మంచిగా వాటర్ తో క్లీన్ చేసుకుని ఉంటుంది కదా, నూకంటారు అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. వేసుకుని మంచిగా తిప్పుకుంటే అందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్ని వచ్చేస్తాయి. ఇలా 2 టైమ్స్ చేసి మళ్ళీ వాటర్ తో క్లీన్ చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ సోక్ చేసుకున్న రైస్ ని ఇందులో వేసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ పిండిలా అయ్యేంత వరకు. అంతే గైస్, మంచిగా ఇంకా మనం ఏ రోటి పచ్చడి అయినా చేసేసుకోవచ్చు. ఈ రోలు అయినా దంచుకునేది అయినా రెండు కొత్తవి అయితే సేమ్ ఈ వేలోనే ట్రై చేయండి. మా ఇంటిలో అయితే ఒకసారి అన్నాను రోటి పచ్చడి చేసుకోవాలి కానీ రోలు లేదు అని. అంటే ఇంకా నా దగ్గర కొత్తది ఉంది, నువ్వేమి కొనకు అని డాడీ వచ్చినప్పుడు అయితే డాడీతో పంపించారు. ఇంకా మంచిగా వాటర్ తో క్లీన్ చేసేసుకుని ఒక పొడి క్లాత్ తీసుకుని దానితో మంచిగా తుడుచుకోవాలి. ఆ రోటి పచ్చడి చేయడానికి అయితే రెడీ అయిపోయింది గాయస్. అయితే ముందుగా గోంగూర రోటి పచ్చడి అయితే చేశాను. ఛానల్ నేమ్ కింద ఆరో మార్క్ క్లిక్ చేస్తే వస్తుంది, చూసి అనిపిస్తే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసి